హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, లాస్ట్ వీడియోలో ఇంకొక టెంపుల్ గురించి చెప్తాను అని చెప్పాను కదా! సో, అదే ఈ టెంపుల్. ఇది కూడా తమిళనాడులోనే ఉంది. మేజర్ సిటీలో ఉంటుందనమాట. ఇది కూడా చాలా పవర్‌ఫుల్. దీని పేరు వైద్య వీర రాఘవ స్వామి టెంపుల్ అన్నమాట. మీకు పేరులోనే అర్థమైపోతుంది కదా! వైద్య అంటే ఆహ్, మెడిసిన్ కదా! సో, అలా అన్నమాట. మనకున్న ఏ హెల్త్ ఇష్యూ అయినా మనం ఇక్కడికొచ్చి చెప్పుకుంటే తీరిపోతుంది అని జెప్పేసి గట్టి నమ్మకం అనమాట జనాలకి. సో, అందుకని దీనికి వైద్య వీర రాఘవ స్వామి టెంపుల్ అని జెప్పేసి పేరొచ్చింది. వెంకటేశ్వర స్వామియే. కాకపోతే డిఫరెంట్ అవతారం అంతే. అంతకు మించి ఏం లేదు. అండ్ ఇది చూడ్డానికి కూడా చాలా ఆహ్, బావుందనమాట టెంపుల్. అది చూస్తున్నారు గదా! మీరు ఇండ్ల మధ్యలోనే ఉందనమాట. దీనికి 2 ఎంట్రీస్ ఉన్నాయి. యాక్చువల్‌గా మీరు ముందు చూస్తున్నది ఒక ఎంట్రీ. మేమిప్పుడు ఎంటర్ అయింది వెనక సైడ్ ఎంట్రీ అనమాట. వెనక సైడ్ నుంచి మేము ఎందుకు ఎంటర్ అయ్యాము అనంటే అక్కడ ఒక కొలను ఉంటుంది యాక్చువల్‌గా. అందులో మనం ఒక బెల్లం తీసుకొని, బెల్లాన్ని మన చుట్టూ దిష్టి తీసుకొని, ఆ వాటర్‌లో వేసి దాని తర్వాత ఇక్కడికి రావాలనమాట. ఇక్కడికొచ్చి మనం ఇక్కడ దేవుడిని మొక్కుకోవాలి. అండ్ సేమ్ ఫస్ట్ ఆ కొలనులో దిష్టి తీసుకున్న తర్వాతే ఇక్కడికి ఎంటర్ అవ్వాలనమాట. అందుకని చెప్పేసి మేమొచ్చాము. అండ్ సేమ్ అని ఎందుకన్నానంటే లాస్ట్ వీడియోలో మనం చెప్పినట్టు ఒక షీట్స్ ఉన్నాయని చెప్పాను కదా! సేమ్ అలాంటి షీట్సే ఇక్కడ గూడా దొరుకుతాయి. అండ్ ఉప్పు, మిరియాలు గూడా ఇక్కడ దొరుకుతాయి. సో, వాటిని గూడా మనము ఇక్కడ హుండీలో వేయాలి. షీట్స్‌ని హుండీలో వేయాలి. ఉప్పు అండ్ మిరియాలని దిష్టి తీసుకొని అక్కడ పెడితే వాళ్ళు దేవుడు మన మీద ఉన్న నరదృష్టి అదంతా గూడా తీసేస్తాడని ఒక నమ్మకము. చాలా బావుంది టెంపుల్ కూడా. అండ్ ఇక్కడ చాలా జరిగాయన్నమాట. అవన్నీ గూడా మీకిప్పుడు చూపిస్తూ షేర్ చేస్తానన్నమాట నా ఎక్స్‌పీరియన్స్‌ని. సో, మనం ఇక్కడ ఇలా ఎంటర్ అవుతే ఇదంతా చాలా పాత టెంపుల్ లాగా ఉందన్నమాట. చాలా ఏషియన్ టైమ్ టెంపుల్ లాగా ఉంది. యాక్చువల్‌గా దీని గురించి డీటెయిల్డ్‌గా అయితే నాకు తెలియదు. బట్ నేను ఆ పేరు విని అది కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చాను. మీకు అక్కడ పిల్లలు కనిపిస్తున్నారు కదా! వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళ గురించి నేను తర్వాత చెప్తాను. ముందైతే టెంపుల్ గురించి చెప్తాను. ఇక్కడ ఒక 4, 5 గాడ్స్ అయితే ఉన్నారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్‌లో ఉన్నారు. అమ్మవారు గానీ, డిఫరెంట్ గాడ్స్ ఇక్కడున్నారు. దేవుళ్ళనైతే చూయించము. ఎందుకంటే ఆబ్వియస్‌గా వాళ్ళు అలో చేయలేదు. బట్ టెంపుల్ చూసారా చాలా అనిపిచ్చింది నాకు. అండ్ ఇక్కడ తెలుగు వాళ్ళు గూడా మంచిగా ఎక్కువ మంది ఉన్నారనమాట. నాకది మంచిగా అనిపిచ్చింది. అండ్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు. సో, దేవుళ్ళనైతే విజిట్ చేసేసాము. విజిట్ చేసిన తర్వాత నేను ఇంతకుముందు ఆ అమ్మాయిల గురించి చెప్పాను గదా! సో, వాళ్ళు మేబీ 10థ్ క్లాస్ అనుకుంటా. వాళ్ళు హాల్ టికెట్ తీసుకొచ్చుకొని అక్కడ ప్రే చేపించుకుంటున్నారనమాట. చెప్పాను గదా! దేవుడు చాలా పవర్‌ఫుల్ ఇక్కడ అని జెప్పేసి. మనం ఏ కోరిక కోరుకున్నా ఇట్టే తీర్చేస్తాడంట. వైద్య వీర రాఘవ అంటే జస్ట్ హెల్త్ అనే గాదు, అన్నీ గూడా తీరుస్తాడంట చాలా ఈజీగా. అందుకని జెప్పేసి ఆ పిల్లలొచ్చి అక్కడ మొక్కుకుంటున్నారు. అండ్ ఇదొచ్చేసి దేవుడిని అప్పుడే ఊరేగిస్తున్నారు. ఊరేగింపడం అంటే యాక్చువల్‌గా అక్కడ ఏం జేస్తున్నారంటే ఈ స్వామిని తీసుకొచ్చారు. నేను ఇక్కడ చెప్పాను గదా! 4, 5 గాడ్స్ ఉన్నారిక్కడ అని జెప్పేసి. సో, ప్రతి దేవుడి రూమ్ ఆపోజిట్‌లో ఈ దేవుడి నుంచి శటగోపం అంటారు గదా! ఆ శటగోపాన్ని ఆ రూమ్‌లోకి వేరే దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళా ఈ దేవుడికి తాకిస్తున్నారు. సో, అదేంటి ప్రాసెస్ అన్నది నాకు తెలీదు. అంటే వేరే టెంపుల్స్‌లో గూడా ఇలాగే చేస్తారేమో ఇలా ఎప్పుడు చూడలేదు. ఏమంటారు దీన్ని? ఊరేగింపు అన్నదాన్ని నేనైతే ఎప్పుడు చూడలేదు. సో, ఫస్ట్ టైమ్ చూస్తున్నాను కాబట్టి ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ శటగోపాన్ని ఆ దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ దేవుడికి పెట్టారు. సో, నేనేమనుకుంటున్నానంటే నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం సో, వాళ్ళు మాట్లాడుకుంటారు గదా! సో, వాళ్ళకి గాసిప్స్ గానీ, ఏంటి విశేషాలు అన్న ఇదైతే ఉంటుంది గదా! చిట్ చాటింగ్ అయితే ఉంటుంది గదా! సో, అలా శటకోపం తీసుకెళ్ళి ఆ దేవుడికి చూపిస్తే ఆయన మ్యాటర్ అంతా తీసుకొచ్చి ఆ శటకోపంలో పెడితే ఇక్కడ టచ్ చేస్తే ఆ మ్యాటర్ అంతా ఇక్కడికి పాస్ అవుతుందేమో అని చెప్పి ఒక చిన్న కామిక్‌గా నేను అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ అని నేను చెప్పను. సీరియస్‌గా కూడా నేను చెప్పట్లేదు. నేను జస్ట్ అలా కామెడీగా నేను అనుకుంటున్నాను. రాంగ్ అయితే మీరు నన్ను తిట్టుకోకండి, నన్నేమనకండి. జస్ట్ నార్మల్‌గా అలా చెప్పాననమాట. జస్ట్ సరదాగా అలా చెప్పాను. సో, అలా చూడ్డం నాకైతే భలే అనిపిచ్చింది. అండ్ నేను ఒక కొలను అని చెప్పాను గదా! ఇదే అనమాట. దీంట్లో మనము బెల్లాన్ని దిష్టి తీసి ఇందులో వేసి దాని తర్వాత దేవుడి దగ్గరికొస్తామనమాట. మీరందరూ గూడా తమిళనాడు వస్తే ఖచ్చితంగా ఇది టెంపుల్‌ని విజిట్ చేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.